ఇప్పుడు మా షిప్ 4th డెక్ మీద నేను నిల్చున్నాను. కింద మీరు సముద్రంని చూస్తుంటే ఎంత కిందికుందో చూడండి. ఇంత మీది నుంచెళ్ళి ఒక చిన్న పాప డిజ్నీ డ్రీమ్ క్రూజ్ షిప్ నుంచి పొరపాటున తొంగి చూస్తూ పడిపోతే వెంటనే వాళ్ళ నాన్న కూడా దూకి ఆ పాపని కాపాడాడు. ఆ క్రూజ్ షిప్ బహామాస్ నుంచి ఫోర్ట్ లౌడర్డాలే అనే దగ్గరికి వెళ్తుందన్నమాట. పొరపాటున అలా పడిపోయేసరికి ఏ మాత్రం ఆలోచించకుండా దూకి ఆ రఫ్ సీలో ఆల్మోస్ట్ 20 మినిట్స్ పాపని కాపాడిండు. ఆ టైంకి వెలుతురు కూడా అంతంత మాత్రంగానే ఉంది. కాకపోతే ఆ షిప్లో ఉన్న అడ్వాన్స్డ్ డిటెక్షన్ సిస్టమ్ని యూజ్ చేసి రెస్క్యూ బోట్ అంటే ఇలా ఉంటుంది ఆల్మోస్ట్, దాన్ని లాంచ్ చేసి ఆ పాపని ఆ తండ్రిని కాపాడిండ్రు అనమాట. నిజంగా సినిమాలో చూస్తాం కదా, రియల్ లైఫ్లో చాలా అరుదు ఇట్లా ఒక్కసారి సముద్రంలో పడిపోతే మ్యాన్ ఓవర్ బోర్డ్ అని అంటారనమాట. దాన్ని బతకడం అన్నది చాలా రేర్. ఎందుకంటే చాలా మందికి పడిపోయిన విషయం తెలియదు, చాలా సేపటికి తెలుస్తుంది ఆ షిప్లో ఒక పర్సన్ మిస్ అయ్యాడని చెప్పి. ఆ లోపు షిప్ని డైవర్ట్ చేసి అతను ఉన్న ప్లేస్కి వెళ్ళామనుకోండి, అక్కడ మనిషి ప్రాణాలతో ఉంటాడు అన్నది చాలా మటుకు డౌట్. ఎందుకంటే సముద్రం అప్పుడప్పుడు రఫ్గా ఉంటుంది, అంతసేపు ఫ్లోట్ అవ్వడం అన్నది చాలా రేర్. బట్ అదృష్టం బాగుండి వెంటనే డిటెక్ట్ చేసి వాళ్ళిద్దరిని కాపాడిండు ఈ ఇన్సిడెంట్లో. తండ్రి యొక్క అన్కండిషనల్ లవ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంట్.